నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఆలయ విశిష్టత. ధరణి నేలే ధర్మపాదము, శ్రీ వెంకటేశ్వరుని పుణ్యపాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్న ఆదిపాదం. పరమయోగులకు పవిత్రమైన ఈ పాదమును ఒక్కసారి దర్శించుకున్నా అంతకన్నా గొప్ప విశేషం మరొకటి లేదని స్వయంగా శ్రీ అన్నమాచార్యులే సెలవిచ్చారు. అంతటి విశిష్టత కలిగిన ఈ పుణ్యపాదంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనం ప్రారంభమయ్యే ప్రాంతం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి సమీపంలో ఉన్న స్వర్ణగిరి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని అద్భుతంగా తీర్చిదిద్దిన క్షేత్రం. యాదాద్రి తిరుమల దేవస్థానంగా స్వర్ణగిరిపై నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ మలయప్ప స్వామి గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి సమీపంలో స్వర్ణగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి మంగళ శాసనంతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పంతో శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణాన్ని స్వర్ణగిరిగా నామకరణం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 కొండలు మాదిరిగానే ఇక్కడ కూడా ప్రత్యేక గిరి ఏర్పాటు చేశారు. ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాల ప్రదేశంలో యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో ఈ ఆలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్వర్ణగిరి ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. శ్రీవారితో పాటుగా పద్మావతి దేవి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాల కృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజనాచార్య ఉపాలయాలు కూడా నిర్మించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది శిల్పులను సమీకరించి సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల నిర్మాణంలో అనుభవం ఉన్న డిఎన్వి ప్రసాద్ నేతృత్వంలో రూపకల్పన చేశారు. పల్లవ, చోళ, చాళుక్య, హోయసల, విజయనగర నాయక శిల్పకళా రీతులతో ఈ క్షేత్రాన్ని నిర్మించారు. స్వర్ణగిరి క్షేత్రంలో ప్రధానంగా స్వాగత తోరణం గురించి చెప్పుకోవాలి. ఈ తోరణం విజయనగర నాయక శిల్ప శైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఎత్తైన శంకు చక్రాలు, భగవద్ రామానుజాచార్యులు విగ్రహాలతో రూపుదిద్దారు. స్వాగత తోరణం నుంచి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అని పేరు పెట్టారు. ఆ మార్గంలో ముందుకెళ్తే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది. స్వర్ణగిరీశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంటుంది. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలు అనుసరిస్తూ ఈ బ్రహ్మరథ శిలామయంగా నిర్మించారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో దర్శనమిచ్చినట్టే ఇక్కడ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ముందుగా ఇక్కడ పూజలు చేయడంతో స్వర్ణగిరీశుని దర్శనం ప్రారంభమవుతుంది. ఈ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులుంటారు. శుచి హస్తముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించమని సూచించడం స్వామివారే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పాదాలు పక్కనే ఉంటే మార్గంలో శ్రీ రామానుజాచార్య స్వామి విగ్రహం శిల్పశోభిత మండపంలో ప్రతిష్ఠించారు. ఈ రోడ్డు మార్గానికి ఆల్వార్ మార్గం అని పేరు పెట్టారు. అలా ముందుకెళ్తే శిలామయ తోరణాలు దర్శనమిస్తాయి. వాటిపైన బ్రహ్మ, శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. మరికొంచెం ముందుకెళ్తే మరో మార్గం కనిపిస్తుంది. దానికి వైకుంఠ మార్గం అని పేరు. శ్రీవారి భక్తులు, శ్రీహరిదాసులు తమ భక్తి గానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గంలో స్వర్ణగిరికి చేరుతారు. ఈ మార్గంలో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తూ కనువిందు చేస్తాయి. స్వర్ణగిరికి చేరుకోగానే ఎదురుగా 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా శిలాస్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పిలుస్తారు. అయితే ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయం ఏముంటుందని భావించారు ఆలయ నిర్మాతలు. అందుకే తమ దాతృత్వానికి, ఔదార్యానికి ప్రతీకగా విజయస్తంభం ఏర్పాటు చేయించి దానికి మానేపల్లి విజయస్తంభంగా నామకరణం చేశారు. లతా అలంకార పూర్ణమైన ఈ విజయస్తంభ పీఠం మంగళప్రదమైన గజరాజులు, సింహాలు, వృషభములతో పాటుగా శ్రీవారి, శ్రీదేవి, భూదేవి, గరుడాల్వార్ల విగ్రహాలతో శిల్పీకరించారు. ఆ విజయస్తంభం చూస్తే ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్టు ఒక ఎత్తైన మహారాజు గోపురం కనిపిస్తుంది. గోపురానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. గోపురం అంటే రక్షించున్నదని అర్థం. పిడుగుపాట్ల నుంచి పురమును రక్షించున్నది కనుక గోపురం అని పేరొచ్చింది. అంతేకాదు, గో అంటే ఆవు, వేదములు, దేవతలని అర్థం కూడా ఉంది. అందుకే సకల వేద స్వరూపము, దేవతా నిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చేయాలని పురాణాలు చెబుతాయి. గోపురం సంగతి అటుంచితే శ్రీ వైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలు కనువిందు చేస్తాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్యాలయానికి 4 వైపులా 4 రాజగోపురాలను అద్భుతంగా నిర్మించారు. 1000 ఏళ్ల కిందట భువనగిరిని రాజధానిగా చేసుకుని పాలించిన కళ్యాణి, చాళుక్య రాజుల బిరుదాలను ఈ గోపురాలకు నామకరణం చేశారు. ఆకాశ హర్ష్మ్యాలుగా వెలుగొందుతున్న ఈ 4 రాజగోపురాలు వైకుంఠ లోకాన్ని తలపిస్తున్నాయి. ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్య మల్ల అని పేరు పెట్టగా దక్షిణ రాజగోపురానికి త్రిభువన మల్లగా నామకరణం చేశారు. ఇక పశ్చిమ రాజగోపురానికి భువనేక మల్లగా,
ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదుతో రాయ గజకేసరి రాజగోపురం అని పేరు పెట్టారు. ఈ గోపురాలను దర్శిస్తూ ముందుకు వెళ్తే 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం దర్శనమిస్తాయి. విశేష ఉత్సవాల సమయంలో సర్వదేవతలకు ఆహ్వానం పలికేందుకై ఈ ధ్వజస్తంభం మీద గరుడ పఠాన్ని ఎగరవేస్తుంటారు. అలా ముందుకు చూస్తే శ్రీ రుడాల్వార్ ఆలయం విభిన్న రకాలైన గరుడ విగ్రహాలతో కనువిందు చేస్తుంది. దానిలో నిరంతరం శ్రీవారిని సేవిస్తున్న శ్రీ గరుడాల్వార్ కొలువై ఉంటారు. ఆ తర్వాత మదన గోపాల కృష్ణస్వామి సన్నిధి గురించి చెప్పుకోవాలి. 10 చేతులతో భక్తులను అనుగ్రహిస్తూ ప్రత్యక్షమవుతారు శ్రీ మదన గోపాల కృష్ణస్వామి. బహుశా ఇలాంటి కృష్ణాలయం ఇంకెక్కడా లేదని చెప్పవచ్చు. యావత్ భారతదేశ చరిత్రలో ఇదే మొదటిగా పేర్కొనవచ్చు. అలా ముందుకు వెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి వస్తుంది. శ్రీహరి అంతరంగా అలార్మేల్ మంగతాయార్ శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి మనం చూడొచ్చు. జగన్మాతను దర్శించుకుని ముందుకు సాగితే శ్రీవారి సన్నిధికి ఇరువైపులా గంభీరమైన జయ విజయ ద్వారపాలకులు తమ శుచి హస్తాలతో మార్గం చూపిస్తారు. ఆ ద్వారపాలకుల అనుమతి తీసుకుని ముందుకు ప్రవేశిస్తే ఏకాంత మందిరం అనే అంతరాలంలోకి చేరుకుంటాము. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడిని సుందరమైన దివ్య రూపాన్ని దర్శించుకోవచ్చు. సుమారు 12 అడుగుల ఎత్తులో శంఖ చక్రాలతో వరదకటి హస్తాలతో చరమ శ్లోక ప్రధాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపం కనిపిస్తుంది. స్వామివారి దర్శనం తర్వాత బయటకు వస్తే ఆ పక్కనే శ్రీ ఆండాల్ గోదాదేవి అమ్మవారి సన్నిధి దర్శనమిస్తుంది. శ్రీ గోదా అమ్మవారి దర్శించుకున్న తర్వాత పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురువైన భగవద్ రామానుజాచార్య సన్నిధిని దర్శించుకోవచ్చు. ఆ సన్నిధిలో శ్రీ నమ్మాల్వార్, శ్రీ మనవాల మహాముని పన్నిద్దరు ఆల్వార్లు కొలువుదీరి ఉంటారు. ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళా శోభితమైన మురళీ గోపాల మండపం నిర్మించారు. విజయనగర శైలిలో 22 స్తంభాలతో కూడిన ఈ మహామండపం చూపరులను కట్టిపడేస్తుంది. చుట్టూ అని పెట్టి స్తంభాలు మధ్యలో విష్ణుకాంత, రుద్రకాంత, బ్రహ్మకాంత, ఇంద్రకాంతాలనే బాలపాదాలతో కూడిన స్తంభాలు మనం గమనించవచ్చు. మండపం మధ్యలో పైకి చూస్తే వేసర శైలిలోని ఒక గుమ్మటం కనిపిస్తుంది. అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాలుగా ఆశీస్సులు అందుకోవచ్చు. ఆ మధ్యలో సూర్యరశ్మి ప్రసారానికి వీలుగా గవాక్షాలు ఏర్పాటు చేశారు. నైపుణ్యంతో తీర్చిదిద్దిన సీలింగ్ ఫ్లవర్స్ ను మనం చూడొచ్చు. మండపానికి ఇరువైపు సోఫానాలు, ఆ సోఫానాలకు ఇరువైపులా ఇష్టదండాలు అనే ఏనుగు ప్రతిమలను అద్భుతంగా నిర్మించారు. ఆగ్నేయ భాగంలో శ్రీవారి వంటశాల కనిపిస్తుంది. ఆ వంటశాలను పర్యవేక్షించేలా శ్రీ వక్లమాత సన్నిధి కొలువై ఉంటుంది. అందులో శ్రీ వెంకటేశ్వరుని వాహనాలుంటాయి. ఈ మండపానికి వైభవ మండపం అని పేరు. అలా ముందుకెళ్తే శ్రీవారి తులాభారం కనిపిస్తుంది. దీనికి వంశీకృష్ణ మండపం అని నామకరణం చేశారు. అక్కడ నుంచి శ్రీ పద్మావతి ఆలయం వెనుక భాగంలో 2 వరద హస్తాలతో అఖండ ఐశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ స్వర్ణలక్ష్మి తాయారు బంగారు కాంతులతో కొలువై ఉంటారు. వాయువ్య భాగంలో దర్పణ సుందరం అనే అద్దాల మహల్ ఉంటుంది. శ్రీవారికి ఇక్కడ నిత్యం ఉంజల్ సేవలు నిర్వహిస్తారు. ఈ మండపంలో విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇక్కడే ఒక మనోభిష్ట ఫలకం ఉంటుంది. భక్తులు తమ కోరికలను ఆ ఫలకం మీద చేతితో రాస్తూ స్వర్ణగిరీషునికి నివేదిస్తారు. కొంచెం ముందుకెళ్తే శ్రీవారి ఘంటా మండపం ఉంటుంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట ఉంటుంది. మనోభిష్ట ఫలకపై కోరికలు రాసిన భక్తులు తర్వాత జయగంట మోగించి స్వామివారిని విజ్ఞప్తి చేసుకోవచ్చు. అలా ముందుకు నడిస్తే ఈశాన్య భాగంలో మరో మండపం కనిపిస్తుంది. మండపాన్ని విఐపీల కోసం కేటాయించారు. అందుకే దీన్ని గౌరవ మండపం అని నామకరణం చేశారు. అక్కడి నుంచి రాయగజకేసరి గోపురంగా పిలువబడే ఉత్తర ద్వారం గుండా బయటకు వస్తే ఎదురుగా 27 అడుగుల శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దర్శనమిస్తారు. 22 అడుగుల హంపి విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలి ఉండేలా జయద్రథం అనే పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు. ఆ వెనుక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం ఉంటుంది. దాని మీద 15 అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడాల్వార్ కొలువై ఉంటారు. భీకరమైన రూపంతో అంజలి ముద్రతో ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఒక పక్కగా చూస్తే శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవా మండపం ఉంటుంది. దానికి సమీపంలోనే శ్రీ భూవరహ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపాలను తీర్చిదిద్దారు. ఆ మధ్యలో దీపజ్యోతులను వెలిగించవచ్చు. అటుగా శ్రీవారి పుష్కరిణిని చూడవచ్చు. అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్ప కళారీతులతో సుమారు 10,000 చదరపు అడుగులో ఈ పుష్కరిణి నిర్మించారు. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠించిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు పెట్టారు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీజల నారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారు 12 అడుగులతో ఉర్ధసేన మూర్తిగా దర్శనమిస్తారు. అంతేకాదు శ్రీవారి ఆలయం నైరుతి భాగంలో శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ఉంటుంది. భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తూ శ్రీవారి ఆలయ నిర్వహణను పర్యవేక్షించేలా స్ఫూర్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇంతటి అనుభూతిని కలిగించే ఈ వైకుంఠ ధామాన్ని దర్శించుకోవడం కూడా సులభమనే చెప్పాలి. హైదరాబాద్ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఇక్కడి నుంచి భువనగిరికి వెళ్లే బస్సులు, రైళ్ల సేవలు వినియోగించుకుంటే సరిపోతుంది. లేదా టాక్సీలు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది వాల్టి ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.